హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా కట్ చేసి కుడితే ఇంకా బాగుంటుంది. అందులో ఇప్పుడు నేను చూపించే కటింగ్ గనక మీరు కుట్టి గనక వేసుకున్నా సరే, లేదంటే మీరు కస్టమర్స్కి కుట్టించినా సరే కానీ అసలు ఎలా ఉంటదంటే అలా ఉంటది. సిగ్గుతో బుగ్గలు మొగ్గలైపోవాలి అంతేమండి. కటింగ్ అయితే యాడ మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ మన ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ముందుగాల ప్రతి ఒక్కరు చూసేటోళ్ళు ఒక లైక్ అయితే ఇయ్యిర్రి. ఓకేనా? అయితే ఏంటంటే ఈరోజైతే నేను చూపించే విధంగా గనక మీరు గనక బ్లౌజ్ కట్ చేసిర్రనుకో సూపరోబ్యహ అంటారు మీరు ముందుగాలనే. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే నేనేం తీస్తున్నానో చూడండి. హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనం ఇది సాదా జాకెట్ ముందే చెప్తున్నా లైనింగ్ కాదు. ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలా ఇంతవరకు నేను వీడియోలో పెట్టలే. నా వీడియోలోకి వచ్చేసి సాదా జాకెట్ అయితే ఈరోజైతే సాదా జాకెటే పెడుతున్నా. అయితే ఇది చేతులు అనమాట. చేతులు అయితే మనకు కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు, హెమ్మింగ్ కోసం ఒక్కొక్క 1 ఇంచ్ అయితే వదిలిపెట్టిన. అలా వదిలిపెట్టిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా హ్యాండ్ హైట్ అయితే కొలుచుకోండి. ఓకేనా? అలా హ్యాండ్ హెడ్ కొలుచుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకు కుట్టు కోసం అయితే ఎక్స్ట్రా మార్క్ అయితే కావాలి కదా. ఇది వచ్చేసి ఏంటంటే 6 ఇంచెస్ వచ్చింది. అంటే 6 ఇంచులు వచ్చింది అన్నట్టు. 6 ఇంచుల సగం డౌన్ అయితే సంక డౌన్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా? అలా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ వచ్చేసి నేను వెనకాల సైడ్ హ్యాండ్ పెట్టాలంట కదా ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇలా మీరు పెట్టి చూసుకున్నారనుకో మీకు హ్యాండ్ ఎంత ఉంది ఏం కథ అనేది మీకు కరెక్ట్ తెలిసిపోతుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వీడియోనైతే. మనం ఎందుకంటే కటింగ్ మొత్తం చూపిస్తున్నాం కాబట్టి ఇలా నేను చెప్పిన విధంగా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇలా పరుచుకున్నారనుకో నీట్గా మీకు హ్యాండ్ టైట్ ఎంత ఉంది మీరు ఇచ్చే కస్టమర్స్ అయినా మీదైనా కూడా మీకు పర్ఫెక్ట్ మీదైతే మీకు పర్ఫెక్ట్ ఉన్నది తీసుకోరు. కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చిందే తెస్తారు కస్టమర్స్ అయితే కాబట్టి. ఇప్పుడు నేను చూపించే విధంగా హ్యాండ్ అలా పరుచుకొని వేసుకున్నారనుకో మీది కస్టమర్ బ్లౌజ్ అయినా సరే నీట్గా వస్తుంది మీదైనా సరే. ఓకేనా? ఇప్పుడు నేనైతే 6 ఇంచులు వచ్చింది చేతి హైట్ కాబట్టి అందులో హాఫ్ ఆఫ్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మార్క్ వేసుకొని చంక డౌన్ వచ్చేసి 1 ఇంచ్ తర్వాత ఇలా మార్క్ వేసుకొని షోల్డర్ నుంచి చేతి పైన ఒక 1 ఇంచ్ తర్వాత నుంచి ఇలా మార్క్ వేసుకొని మనము చంక రౌండ్ అయితే గీసుకున్నాం అనుకో మనకు హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను ఆర్మ్ స్కేల్ తోటి చూపించిన కదా ఆ విధంగా మీరు మార్క్ వేసుకోండి. చంక వరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు ముందు నుంచే డౌన్ ఉండాలి. అలాంటప్పుడు మనకు బ్లౌజ్ హ్యాండ్ అనేది మంచిగా కూర్చుంటుంది అన్నమాట. నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ అందులో చేతికి ముడతలు వస్తున్నాయి, చేతి కింద ముడతలు వస్తున్నాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. టైట్ నుంచి ముందే టైట్ రాకముందుకే ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు డౌన్ కట్ చేసుకున్నారనుకో అప్పుడు మీకు బాగా కూర్చుంటుంది. అలాగే ఇప్పుడు ఇది మనం ముందు లొతికైతే తీసుకోవాలి కదా. ఇప్పుడు ముందు డౌన్ కోసం అయితే చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచు షోల్డర్ పక్క నుంచి ఒక 1 ఇంచ్ తర్వాత నుంచి మన సంక టైట్ నుంచి ఆ 1 ఇంచ్ మార్కుకు ఈ చంక టైట్కు ఫోల్డ్ చేస్తే సగం వస్తుంది అన్నట్టు. ఆ సగంలో మనం సంక డౌన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసుకొని ఇలా మీరు చంక లొత్తుకైతే కట్ చేసుకున్నారనుకో మన హ్యాండ్కు ముందు పార్ట్ వచ్చేసి ఇది ఇలా కట్ చేసుకుంటే మీకు చంక డౌన్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వాళ్ళు కస్టమర్స్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది సాదా బ్లౌజ్ అని అయితే మీకు ముందే చెప్పాను కదా. అయితే ఏంటంటే ఇలా ఇప్పుడు క్లాత్ ఎలా వేసుకున్నానో చూపించా. అది వచ్చేసి 4 ఫోల్డర్స్ వచ్చేసింది. ఇదైతే వచ్చేసి 2 వచ్చింది అన్నట్టు. అది చేతులకు వచ్చేసి 4 మడతలు వచ్చినాయి. ఈ వెనక జాకెట్కి వచ్చేసి వెనక పార్ట్కి వచ్చేసి 2 మడతలు అన్నట్టు. ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి. ఈ జాయింట్ ఉన్నది మనం ముందే ఉండాలన్నమాట. ఇప్పుడు సేమ్ అదే సాదా ప్లెయిన్ జాకెట్ అని చెప్పిన కాబట్టి ఒక పావించి అలా మన ఎక్స్ట్రా కుట్టు ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒక పావించి తీసుకోండి. అలాగే హెమ్మింగ్ కోసం అనేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ తీసుకోరు. ఇప్పుడు నేను బ్లౌజ్ వేసిన విధంగా మీరు అలా బ్లౌజ్ వేసుకొని మీరు టైటు ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు సరిపోతుంది అనమాట. అలాగే వచ్చేసి నెక్ అనేసి ఇది వీడియో వచ్చేసి అసలు కెమెరా జరిగిపోయిందండి, లేకపోతే మంచిగా చూపించేదాన్ని. అయితే ఏంటంటే నెక్ మనం మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ ఈ విధంగా మన పాత బ్లౌజ్ తోటే చూసుకోవచ్చు. టేప్ కూడా చాలా తక్కువ వాడుతున్నా చూడండి మీరైతే. మొత్తం షోల్డర్ కాడ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ అయినా సరే కానీ షోల్డర్ కాడ చూసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇలా షోల్డర్ తీసుకున్న కాడ నాది వచ్చేసి
ఈ బ్లౌజ్ వచ్చేసి 2.5 ఉంది. గల్ల భాగం వచ్చేసి గల్ల డీప్ ఉంది కాబట్టి నేనైతే 2.25 తీసుకుంటున్నా. 2.25 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు భుజం అనేది జారకుండా ఉంటుంది. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఎలాంటి సైజు వారికైనా అండి 30 నుంచి ఎబోవ్ ఉన్న వాళ్ళకు 6 ఇంచులు చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతాయి. వెనుక పాటుకు వచ్చేసరికి ఇలా మార్క్ వేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా మార్క్ మీరు వేసుకున్నారనుకో మీకు కటింగ్లో ఈజీగా ఉంటుంది. కొలతల్లో కూడా తేడా ఏం రాదు. అలాగే గల్ల వచ్చేసి 3 ఇంచులు వెడల్పు నెక్ అని చెప్పిన డీప్ ఉంది అండ్ వెడల్పు కూడా ఉంది. అలాంటప్పుడు 3 ఇంచులు అలా మార్క్ వేసుకొని స్కేల్ తోటి మనకు గల్ల డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచు. మీకు ఇక గల్ల ఎలా కావాలంటే అది మీ ఇష్టం. అలాగే మన ఈ చంక డౌన్ కట్ చేయాలంటే ఇట్లా నేను చూపించిన విధంగా ఒక 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోండి. గల్లకు వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. అలా అయితే మనకు వెనకాల ఆల్రెడీ డీప్ పెరిగింది కాబట్టి 1 ఇంచే పెట్టాలని ప్రతి వీడియోలో చెప్తున్నాను. డీప్ పెరిగినప్పుడు మాత్రం 1 ఇంచ్ మాత్రం తీసుకొని 1.5, 1.25, 1.5 అలా తీసుకున్నారనుకో మీకు వెనకాల ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర క్రాస్ మార్క్ వేసాను కదా, ఇది కూడా మీకు జారకుండా ఉంటుంది. చూడండి, ఇది ఈ చంక కడ ముడతలు రాకుండా ఉండడానికి, షోల్డర్ గురించి కాదు, చంక కడ ముడతలు రాకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ షోల్డర్ కడ మార్క్ వేసుకున్నాను కదా, ఆ విధంగా మీరు మార్క్ వేసుకున్నారనుకో మీకు చంకలో ముడతలు వచ్చే, చేతి రౌండ్ మొత్తం ముడతలు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం మార్క్ వేసుకున్న విధంగా అయితే మీరు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ముందు పాట అన్నట్టు, ముందు పాట ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది. బొమ్మ తిరిగిపోవాలన్నట్టు ఈ బ్లౌజ్ కుట్టారంటే మీరు వేసుకున్నారంటే ఇంకా చెక్కుమనాలి, అంత బాగుంటుంది. షేప్ కడ వచ్చే వరకు షేప్ మస్తు మంచిగా కూర్చుంటుంది, షార్ప్గా. పాత సినిమాల హీరోయిన్లకు ఎట్లుంటుంది గట్లనైతే ఉంటుంది అన్నట్టు. అందుకని ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయరు, ఎప్పుడూ ఒక విధంగా కాకుండా ఫస్ట్ మీ వాటి మీద ట్రై చేసుకోండి అబ్బా. తర్వాత మీ బ్లౌజ్ చూసి కస్టమర్స్ నచ్చారు అనుకో, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పారు అనుకో, వాళ్ళకు కూడా నచ్చితే అదే విధంగా కటింగ్ చేసుకోవచ్చు. మనమైతే సేమ్ మన బ్లౌజులు మామూలుగా ఎలా ఉంటాయి ఇది కూడా అంతే అనమాట. ఇలా మొత్తానికైతే వెనక పాటు దీని మీద క్రాస్ పట్టి మీద వేసినాం కదా, క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ అయితే వచ్చేసి క్రాస్ ఇలా పెట్టేసుకున్నారనుకో మనకు క్రాస్ కటింగ్ వచ్చేసినట్టు. అలాగే ఈ గల్ల నెక్ చూసుకోరు ముందుగల మినిమం ఎంత సైజు వరకైనా కూడా 6, 6.5, 7 అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే ఇక మరి చాలా డీప్ గల్ల అన్నట్టు. 7 దాటిందంటే పెద్ద నెక్ అయిపోతుంది. లాస్ట్ వరకు 6.5 అంతే. 7 వరకు కూడా కొంతమందికి పెద్దగానే అవుతాయి, కాకపోతే 7 వరకు అయితే కరెక్ట్ సరిపోతుంది. 6.5, 7 ఏ సైజు వరకైనా. చిన్నపిల్లలకైతే ఇంకా కొంచెం మీదకే పెట్టాలి. మన పెద్దవాళ్ళకైతే ఎవరికైనా సారీ బ్లౌజ్ వేసుకునే వరకు మాత్రం మినిమం అంత ఉండాలన్నట్టు. ఇప్పుడు నేను చూపించే విధంగా అన్నీ అయితే మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ముందు భాగం కాబట్టి ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే 1/2 ఇంచ్ వేసుకున్నారనుకో మీకు చంక కాడ ముడత అనేది రాకుండా ఉంటుంది, టక్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఉక్స్ పట్టి అన్నట్టు. ఉక్స్ పట్టి ఎక్కడికి షేప్ పట్టి దాకా మార్క్ వేసుకోండి. ముంగట టక్స్ రాదు దీనికి వచ్చేసరికి ఉక్స్ పట్టి కాడ. ఇప్పుడు హైట్ చూసుకోవాలి. అలాగే షోల్డర్ మించెలి కిందికి హైట్ ఎంత వచ్చింది, 13 వచ్చింది. 13 వరకు మార్క్ వేసుకోండి. అదేవిధంగా అక్కడ ముందు ఉక్స్ల కాడ టక్స్ అయితే ఈ బ్లౌజ్కి పెట్టే అవసరం లేదండి. చెప్పాను కదా మీకు చూస్తేనే డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇంకా వేసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అయితే. ఇప్పుడు సేమ్ అదే భుజం మించేయాలి మన మధ్యలకు అలా తీసుకుంటే 13 వచ్చింది. అయితే ఇక్కడ చంక కాడ ఏం చేయాలి, కటింగ్ వచ్చేసి 2 ఇంచులే మార్క్ వేసుకోండి. అంత మీదికా బ్లౌజ్ అసలు ఎడ కూర్చుంటుందని మీరు అనుకోవచ్చు ఈ కటింగ్ చూసేటోళ్ళు కొత్త వాళ్ళు అయితే. అయితే ఏంటంటే ఇదొక రకం కటింగ్, అది కూడా మన బ్లౌజ్ లాగా వస్తుంది కానీ ఇంకా కొంచెం బాగా వస్తుంది. ఈ చెస్ట్ పార్ట్ అనేది అందులోనే కూర్చుంటుంది అన్నట్టు, ఇక అటు పోతుంది ఇటు పోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. అయితే ఇలానైతే నేను చూపించిన విధానం చంక నుంచి ఒక 2 ఇంచెస్ ఏ సైజు వరకైనా సరే ఒక 2 ఇంచెస్ మీరు ఇలా మార్క్ వేసుకొని కట్ చేశారనుకో, హైట్ వచ్చేసి ఈ 13 వచ్చేసింది. ఇప్పుడు ఈ సైజ్కి అయితే మీరు ఏ సైజు వరకైనా కానీ 30 నుంచి ఎబోవ్ ఉన్న వాళ్ళు పెద్ద సైజ్, 30 లోపు ఉన్న వాళ్ళు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా చెస్ట్ లూజ్ కాడ ఇక్కడ చూసుకోండి మనకి ఎంత పెట్టాలనేసి. ఒక 2.5 తర్వాత మార్క్ వేసుకున్నారనుకో, 2.5 తర్వాత నుంచి డౌన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 2.5 మార్క్ వేసుకున్న. హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టిన. ఇలా 3 ఇంచెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజు షార్ప్నెస్ అనేది ఇంకెక్కువ వస్తుంది అనమాట. మన కస్టమర్స్ వేసుకున్నప్పుడు
బాగా కూర్చుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా దీని లుక్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మార్పు అనేది అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నట్టు ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ అయితే వేసుకోండి. చంక డౌన్ మళ్ళీ ముందు తీయాలి కదా, ముందు కన్నా అయితే 1/2 ఇంచు మార్క్ వేసుకొని ముందు దగ్గర మార్క్ వేసుకోండి. ఈ ముంగట టక్స్ అయితే ఉండదు ఉక్సుల కాడ, ఇలాగని సైడ్ టక్స్ కూడా ఉండదు దీనికి, ఓన్లీ కిందిది ఇటు వచ్చేసరికి చంకల టక్సే ఉంటుంది, అంతకంటే ఎక్కువనైతే టక్స్ అయితే ఉండదు దీనికి. ఓకేనా, బ్లౌజ్ కుడితే ఈజీ. ఇది కూడా మనం మామూలుగా అన్ని బ్లౌజులు కుట్టినట్టే, కాకపోతే కటింగ్ చేంజ్ ఉంటుంది. వాళ్ళు వేసుకునేసరికి, కస్టమర్స్ వేసుకునేసరికి ఇంకా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. తప్పకుండా మన ఛానల్ని చూసేటోళ్ళు, కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ మాత్రమైనా ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ విధంగా అనమాట, ఈ విధంగానైతే నేను మార్క్ వేసుకున్న తీరుగానైతే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చేసరికి మనకు 2 ఇంచులు అక్కడికే వస్తుంది కదా, మనకు మీకు ఐడియా ఉండడం కోసం చూపించాను అంతే. 2 ఇంచులు అక్కడి వరకు పోయినప్పుడు ఈ మధ్యలో షేప్ వచ్చేసి మనకు చెస్ట్ భాగంలో కూర్చుంటుంది అన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం షేప్ పట్టి మిగతా ఎక్స్ట్రా ఎంత పెద్ద పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడైతే వీడియోలో చూపిస్తా. ఇలా మీరు వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసి పెట్టండి కరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాతనే కాబట్టి మనకు షేప్ పట్టి వచ్చేది, దాని ప్రకారమే మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వచ్చేసి మనకు పెద్దది షేప్ పట్టి కాబట్టి కొంచెం ఎక్కడ వస్తుందో మీరు చూసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఇది ఎక్కడ తీసుకున్నా అంటే మన నడుం, ఇది వెనుక పార్ట్ కట్ చేసిన దాని పక్కకు ఉంటుంది కదా, సింగిలే వస్తుందండి రావడం అయితే. ఇప్పుడు ఇక్కడ ఏట్లా మెజర్మెంట్ తీసుకోవాలనేది చూడండి. ఇప్పుడు మనం ముంగట చెస్ట్ భాగంలో టక్స్ పెట్టినాం కాబట్టి ఆ టక్స్ మందం మనం మైనస్ చేసుకొని వెనుక భాగంతో కొలుచుకొని ఒక 1 ఇంచు టక్స్ కోసం అయితే తక్కువ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, వెనుక పార్ట్ చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే మనకు ముందు షేప్ పట్టి వెడల్పు అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసరికి హైట్ ఎక్కువ ఉంటుంది కదా షేప్ పట్టి, అక్కడైతే మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ మీద ఒక 1/2 ఇంచ్ ఉంచి ఇటు కింద హెమ్మింగ్ వరకు మనకు రావాలి కదా, హెమ్మింగ్ వరకు రావాలన్నప్పుడు మనకు సింగిల్ క్లాతే కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ కూడా జాయింట్ చేసుకొని మీరు కట్ చేసేటప్పుడు కట్ చేయండి. ఓకేనా, 1/2 ఇంచ్ కూడా కలవాలి, ఇటు పైకి 1/2 ఇంచ్ కలవాలి, అటు కిందికి 1/2 ఇంచ్ కలవాలి, అంటే ఎంత ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కలవాలన్నమాట. అందుకని దీన్ని మెజర్మెంట్ చేసుకొని మీరు కరెక్ట్ అట్లా కొలుచుకోవాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి. దానిపైన మీరు టేప్ పెట్టి చూసుకున్నారంట కిందికి మీదికి అటైనా సరే ఒక ఇంచు కలుస్తుంది, ముందుకైనా ఇటు వెనక్కైనా. మీరు దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసు ప్రకారమే ఎక్స్ట్రా ఉన్నదానికి, కాకపోతే ముందు పార్ట్ ఉక్సుల భాగం వచ్చేసి ఒక 1 ఇంచ్ మైనస్ చేయండి, ఎందుకంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే మరి ఇప్పుడు సేమ్ మనం యాస్టీజ్ ఇటు సైడ్కి పెట్టిన దాని లెక్క అక్కడ కూడా పెట్టినాం అనుకో, ముందు వచ్చేసి జాకెట్ బ్లౌజ్ వచ్చేసి ఉక్సుల పట్టి కాదు కాబట్టి బొడ్డు మీదకి వస్తుంది. అలాగనమాట, ముందు మనం కొలుచుకున్నప్పుడు మాత్రం ఒక 1 ఇంచ్ మైనస్ చేసి మనం మార్క్ వేసుకోవాలి షేప్ పట్టి కోసము. ఇప్పుడు మన ఈ బోట్ నెక్కి ఎలా తీసుకుంటామో 1 ఇంచ్ పైకి, సేమ్ అలాగే ఉక్స్ పట్టి కాడ కూడా ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడ మార్క్ తీసుకోండి. ఓకేనా, మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే దీనికి మళ్ళీ మనం టక్స్లు పెట్టేది ఉండదు కాబట్టి ఇప్పుడు కటింగ్లోనే కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. పైకి చేయండి ఇప్పుడు, ఎందుకంటే సింగిల్ వస్తుంది కాబట్టి మనకు పీసు పైకి ఒక 1/2 ఇంచు కిందికి ఒక 1/2 ఇంచు కుట్టులో పోవాలి. మీరు ఎక్స్ట్రా క్లాత్ వేరే జాయింట్ చేయాలంటే ఇదే క్లాత్లో వస్తే తీసుకోవచ్చు. కొంతమంది పీసులు ఒక 1 మీటర్ అలా ఇచ్చిరంటే ఇది కూడా జాయింట్ లేకుండా నీట్గా వస్తుందండి. కాకపోతే ఇది ఏంటంటే 80 సెంటీమీటర్ పీస్ అనమాట. ఈ పీస్లోనే నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది మాత్రం చెస్ట్ కడ కింద వచ్చేసి షేప్ పట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఇటు షేప్ పట్టి సైడ్ ఒకటి కొంచెం భావించు మనకు ఎక్స్ట్రానైతే మార్క్ ఉంచుకోవాలి, ఎందుకంటే ఉక్సులకు పట్టికి కాజా పట్టికి అవసరం ఉంటుంది కదా. అలాగే చెస్ట్ కింద వచ్చేసి ఇప్పుడు చెస్ట్ డౌన్ వచ్చేసింది కదా, దీనికి వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టికి మనం మార్క్ వేసుకునేటప్పుడు 2.5 నుంచి తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు టేప్తో చూపిస్తున్నా కదా, 2.5 తర్వాత డౌన్ అన్నట్టు మనకు 2.5 నుంచి ఆ డౌన్ కాడ మనము ఇప్పుడు కత్తెరతో కట్ చేసేటప్పుడు మాత్రం ఆ డౌన్ నుంచి రావాలి. ఇప్పుడు చెస్ట్ హైట్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఒక 1 ఇంచ్ పైకి పెట్టండి ఆ క్లాత్. ఇప్పుడు మనం కుట్టే మెయిన్ క్లాత్ పైన 1 ఇంచ్ పైకి టేప్ పెట్టిరనుకో మీకు ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చెస్ట్ అనేది మీదికి జరుగుతుంది, చెస్ట్ భాగం అనేసి. అలాంటప్పుడు ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని మీరు చెస్ట్ కింద షేప్ పట్టి కోసం మార్క్ వేసుకోండి. నేను చూపించిన విధంగా చూసారు కదా,
అది పోంగా మళ్ళీ మన కిందికి హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ అయితే కలవాలి కదా ఇందులోకి. ఇప్పుడు దానికోసం కూడా అలా మార్క్ వేసుకున్నారంటే మీకు కట్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ అలాగే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. చూపించాను కదా అలాగనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మనం మార్కింగ్ ఎలా తీసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీయండి. ఎందుకంటే ఇలా అలా అని మళ్ళీ క్రాస్ పోయిందనుకో బ్లౌజ్ కాడ చెస్ట్ కాడ కూడా పట్టేసినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకొని కట్ చేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా. మీ బ్లౌజ్ మీదైనా ట్రై చేయండి. అలా చేస్తేనే మనకైతే పని వస్తుంది. ఎందుకంటే వేరేటోళ్ళకి కుట్టాలంటే ఫస్ట్ మనమే ప్రయత్నం అయితే చేయాలి కదా, అలాగనమాట. అందుకని ఇలానైతే నేను చూపించిన విధంగా షేప్ పట్టి కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరైతే షేప్ కరెక్ట్ కట్ చేస్తేనే మరి బాడీకి అయితే కూర్చుంటుందండి. అందుకని 1-2 సార్లు చెక్ చూసుకొని ముందు భాగంలో మాత్రం స్టిచ్చింగ్ అయితే సేమ్ మన బ్లౌజు లెక్కనే, కటింగ్ కూడా మన బ్లౌజు లెక్కనే, కాకపోతే షేప్ చేంజ్ అవుతుంది. కుట్టేటప్పుడు కొంచెం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తోటి తీసుకొని కట్ చేసినామంటే బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే సాదా జాకెట్ ఇంతవరకు కుట్టడం ఎలా అనే చూపించలే కదా, వీడియోలోనైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదైతే వచ్చేసి వెనక పార్ట్ అనమాట. సేమ్ మనము లైనింగ్ ఆల్రెడీ కుట్టిన వాళ్ళకైతే తెలిసిపోతే, కొత్త వాళ్ళకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టండి. కుట్టిన తర్వాత అలాగే మనం ఇంకొక ఇంచ్ అయితే వదిలిపెట్టుకున్నాం కదా హెమ్మింగ్ కోసం, అది కూడా ఫోల్డ్ చేయండి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ అయితే నడుముకు జాయింట్ చేస్తలేను, ఎందుకంటే నేనైతే కటింగ్లో తీసుకున్నా. మరీ చెప్తున్నా, కటింగ్లో ఇప్పుడు సాదా జాకెట్ కాబట్టి కటింగ్లో వస్తుంది. కొంతమందికి రాని వారికి ఆ ఇంచు క్లాత్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలన్నప్పుడు మీరైతే ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవాల్సి వస్తుంది, అందుకన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా నడుము భుజం పైనుంచి వెళ్ళి కిందికి స్ట్రేట్గా చూసుకొని నడుము టక్స్ అయితే పెట్టారు. 2 కుట్లు వేయండి, ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు బ్లౌజు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పీకులుగా పోయినట్టు అయితే ఒక 2 కుట్లు వేసినాం అనుకో, బయటకు ఒకటి కుట్టు మీద కుట్టు కాకుండా కొంచెం 1 పాయింట్ దూరం నుంచి అలా వేసుకున్నారనుకో బ్లౌజు వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇలా చేతులు కూడా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇలా ఒక 1/4 ఇంచు స్టార్టింగ్లో కుట్టేసుకున్న తర్వాత ఇంకొక 1 ఇంచ్ అనేసి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కట్ చేయకుండా మనం ఫాస్ట్గా ఇలా కుట్టామంటే, ఇంకా నాకు వీడియో దిగడానికి కాదు అని అనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఒక బ్లౌజ్ వచ్చేసి మామూలు సాదా బ్లౌజ్ అయితే 15-20 మినిట్స్లో నాకైతే బ్లౌజ్ అయిపోతుంది. నాకు కుట్టడానికి అస్సలు ఇబ్బంది ఏమి అనిపించదు. హెమ్మింగ్ చేయాలంటేనే కష్టం అంతే. ఇలాగనమాట నేను చూపించిన విధంగా ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ ఒకటేసారి వేసుకున్నానంటే కొంచెం పని అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ అన్నట్టు సేమ్ మన మామూలు బ్లౌజ్ ఇలానే ఇది కూడా పెద్ద టెన్షన్ పడే అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా టక్స్ అయితే పెట్టుకోండి. టక్స్ అనేది 3 ఇంచెస్ పొడుగు అయితే పెట్టిన, వెడల్పు వచ్చేసి 2.5 పెట్టేసిన. 2.5 పెట్టిన తర్వాత మనకైతే షార్ప్ పని అయితే బాగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, చాలా షార్ప్ అంటే షార్ప్గా వస్తుంది. మళ్ళీ బ్లౌజ్ ఇంకా బాడీ మీద కూర్చుంటే ఇంకా అదిరిపోయిద్ది, అంత బాగుంటుంది అన్నట్టు ఈ కటింగ్ కూడా. ఇలా చూసారు కదా ఎన్ని టక్స్ పడ్డాయి, 2 టక్స్, ఒక చంక నుంచి ఒకటి పడింది, కింద నుంచి ఒకటి. ముందు టక్స్ మనకు అవసరమే లేదన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇదే డౌన్ ఎక్కువ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే షేప్ పట్టి జాయింట్ చేసుకుందాం. షేప్ పట్టి అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, మరి ఈ షేప్ పట్టి ఇక్కడికి వచ్చే వరకు కరెక్ట్ కొలతలతో మీరు కట్ చేసుకున్నారనుకో బ్లౌజ్ అయితే చాలా నీట్గా కూర్చుంటుంది. చెస్ట్ కింద పట్టి ఎప్పుడు కరెక్ట్ కూర్చుంటుందో చెస్ట్ భాగం అనేది అంత ఫినిషింగ్గా నీట్గా కూర్చుంటుంది అనమాట. ఎప్పుడు కానీ నేను చూపించిన విధంగా మీరు చెస్ట్ భాగంలో అది షేప్ పట్టి కనుక వేసిరంటే మంచిగా కూర్చుంటుంది బ్లౌజ్. షేప్ పట్టి కింద ఇలా రౌండ్గా తిరిగేటప్పుడు కొంచెం స్లోగా కుట్టండి, టెన్షన్ పైకి అనుకున్నా. ఎందుకంటే సడన్గా కొండమించలు కిందికి జారనట్టు ఉంటుంది కాబట్టి కుట్టు వచ్చేసి అక్కడ వచ్చేసరికి కొంచెం స్లోగా కుట్టారు అనుకో, తర్వాత నెక్స్ట్ కుట్టు వచ్చేసి ఫాస్ట్గా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఎంత బాగుందో, చాలా మంచిగా కూర్చుంటుంది. దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఏం కథ అనేసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. ట్రై చేయకపోతే రానిదంటూ ఏది లేదు. అలాగే అదేవిధంగా సెకండ్ది షేప్ పట్టి కూడా జాయింట్ చేసుకోండి. ఇలా స్లోగా ఇక్కడ షేప్ కిందికి వచ్చేసరికి అక్కడ, ఎందుకంటే 2 డౌన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 2 జాయింట్ చేయడం కొంచెం అటు ఇటు అవుతుంది అంతే, కానీ బ్లౌజ్ మాత్రం
పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది. మీరు కుట్టే విధానం అండ్ కటింగ్ విధానం బట్టి వాళ్ళ బాడీకి కూడా అద్దినట్టు చాలా బాగుంటుంది. ఒకవేళ మీ కస్టమర్స్ కనుక ఇలా కుట్టించుకున్నారనుకో ఏదైనా ఒకటి, వాళ్ళు దీనికే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా కూర్చుంటుంది కదా. చాలామంది అడిగేది ఏంటి, చెస్ట్ కాడ బాగుండాలి, చంకలో ముడతలు రావద్దు, ఇంతే. ఎంతకంటే పెద్దగా ఏం అడగరు. ఆ విధంగా మనకైతే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాతనైతే ఉక్సుల పట్టి కాదల పట్టి అయితే వేసుకోవాలి కదా, ఇలాగనమాట. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉన్నదనుకో, ఒకసారి వెనకాల పాటు ముందు పాటు కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. కరెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు కటింగ్లో కనుక పర్ఫెక్ట్ కట్ చేసిరంటే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కింద ఫోల్డింగ్ క్లాత్ అయితే, ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే డబల్ క్లాత్ మీకు ఎక్స్ట్రా ఉంటే లోపల నుంచి వేరే వేసుకోండి. ఇది నా బ్లౌజే కాబట్టి మనదంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే ఉంటుంది కదా, అందుకనేసి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది కింద నేను ఏం చేశానంటే ఫోల్డ్ చేసి కుట్టేశాను. అది మన బోట్ నెక్ బ్లౌజులు ఎలా కుడతారు, కింద ఫోల్డ్ చేసి అలా కుట్టేసి అన్నట్టు, షేప్ పట్టి ప్లేస్ వచ్చేసి. ఇలా నేను చూపించిన విధంగానైతే మీరు అటు ఇటు కరెక్ట్ కొలతలు చూసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నారంటే బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ చేసుకుంటే సరిపోయింది. అలాగే గల్ల పట్టీలు కూడా ఒక 1 ఇంచ్ తోటి అలా వెడల్పు కట్ చేసుకొని గల్లకు జెయింట్ వేసుకుంటే బ్లౌజ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఎప్పుడైనా బ్లౌజ్ కరెక్ట్ రావాలంటే మనం కటింగ్లోనే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఏ కటింగ్ అయినా సరే కానీ వాళ్ళు చూపించిన విధంగా నీట్గా ఫినిషింగ్ లాంటిది అదైతే నేర్చుకోండి. ఫినిషింగ్ వచ్చేసి మన కుట్టులో ఉంటుంది కాబట్టి కుట్టడం కూడా మనం నేర్చుకునేటప్పుడే కొంచెం అలవాటుతోటి నేర్చుకున్నాం అనుకో ఇంకా బాగా కరెక్ట్ వస్తుంది. మనకైతే బ్లౌజ్ అయితే చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా భుజం నుంచి వెళ్ళి హ్యాండ్స్ వేసుకున్నారంటే హ్యాండ్స్ అనేది తిరుగుతుంది, అటు ఇటు జరుగుతుందని బాధ అయితే అలాంటిది అయితే ఉండదు. చూసారు కదా, మొత్తానికైతే బ్లౌజ్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. సాదా జాకెట్ కాబట్టి ఇంకా కొంచెం తొందరనే అయిపోతుంది. వీడియో వచ్చేసి ఇదంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను కొంచెం లాస్ట్లో అయితే ఫాస్ట్గా పెట్టేశాను. ఇప్పుడు నడుము వచ్చేసి చూసారు కదా, నడుము అలా ఫోల్డ్ చేసుకొని మన నడుము టైటు ముందు భాగము ఇటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు నడుము లూజ్ అయితే చెక్ చేసుకున్నాం అనుకో, తర్వాత చేతి లూజు అలా చెక్ చేసుకొని మనం మార్క్ వేసుకున్నామంటే కింద నుంచి పై వరకు రామబాణం లాంటి కుట్టు ఒక్కటి వేసుకున్నామంటే సూపర్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే మస్తు వచ్చేస్తుందండి. ఇలాగనమాట 3 కుట్లు 4 కుట్లు అలా వేసుకోండి ఎక్స్ట్రా అయితే, ఎందుకంటే ఎప్పుడైనా కస్టమర్స్కు టైట్ ఉన్నప్పుడు కుట్టు విప్పుకోవడానికి అయితే అలా ఉంటుంది అనమాట. మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సిస్టర్స్. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది, ఓకేనా. మీరు ఇచ్చే లైక్ తోటి నాకు ఇంకా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. వీడియోలు ఇంకా కొంచెం కొత్తవి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. కొత్త ఛానల్ అని భయపడే టెన్షన్ అయితే ఏం లేదు. నేను పాటించే టిప్స్ అన్ని మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే మనకు ఫినిషింగ్ అయిపోతుంది. బాయ్ మరి.